లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. హైదరాబాద్ గణపతులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత గణేశుడి చేతిలో పెట్టే లడ్డూను కాపాడుకోవడం నిర్వాహకులకు పెద్ద సవాల్గా మారింది. ఆ లడ్డూలకు సెక్యూరిటీ పెట్టే పరిస్థితి వచ్చింది. రాత్రిళ్లు గణేష్ మండపాల్లో వంతులవారీగా కాపలా కాస్తున్నారు నిర్వాహకులు. వినాయకుడి లడ్డూలను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. అసలు ఈ విచిత్ర పరిస్థితి ఎందుకు వచ్చింది? లోకాలను కాపాడే వినాయకుడి లడ్డూలను కాపాడేదెలా? లడ్డూలను మాత్రమే దొంగిలించే ఆ వింత దొంగలు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. వినాయక చవితి ప్రారంభమైన 4 రోజుల్లోనే హైదరాబాద్లోని గణేష్ మండపాల్లో 4 లడ్డూలు మాయమయ్యాయి. నగరంలోని నిజాంపేట ప్రాంతంలో 2, ప్రగతి నగర్లో 1 లడ్డూ, కీసర పరిధిలో 1 వినాయకుడి లడ్డూను దొంగలు ఎత్తుకువెళ్లారు. ప్రగతి నగర్లోని ఒక అపార్ట్మెంట్లో రాకేష్ అనే వ్యక్తి 37,000 రూపాయలకు గణేష్ లడ్డూని వేలం పాటలో దక్కించుకున్నాడు. వినాయకుడిని కదిలించిన తరువాత పాట పాడిన వ్యక్తికి లడ్డూ ఇవ్వాల్సి ఉంది. కాని ఆ లడ్డూను అంతకుముందు రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో వేలం పాటలో లడ్డు దక్కించుకున్న వ్యక్తి లబోదిబోమంటున్నాడు. వీటి వెనుక ప్రొఫెషనల్ దొంగలు ఉన్నారా అంటే అదీ కాదు. కేవలం లడ్డూ దొంగతనం చేసి తింటే మంచి జరుగుతుందన్న నమ్మకమే జనాలను ఇలాంటి దొంగతనాలకు ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు. ఈ గణేష్ లడ్డూ కోసం వేలం పాటలో లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనుకాడడం లేదు. వాటిని పోటీపడి మరీ దక్కించుకుంటారు. లడ్డూను వేలంలో పాల్గొనకుండా పొందాలనే ఆలోచననో, లేక గణేశుడి చేతిలో లడ్డూ దొంగతనం చేసి తింటే సిరి సంపదలు కలుగుతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే మూఢనమ్మకాలతోనే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. గణేష్ లడ్డూలకు సెక్యూరిటీ. దొంగల భయంతో గణేష్ మండపం వాళ్లు రాత్రి లడ్డూను గణేష్ చేతిలో నుంచి తీసి ఇంట్లో దాచి మళ్లీ ఉదయమే దాన్ని వినాయక విగ్రహం చేతిలో పెడుతున్నారు. కొన్నేళ్లుగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా గణేష్ లడ్డూల దొంగతనాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల పోలీసులకు కంప్లైంట్ చేయకుండా విగ్రహం చేతిలో మరో లడ్డూ పెట్టి దానికి కాపలా కాస్తున్నారు నిర్వాహకులు. గతేడాది 8 లడ్డూలను ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో లడ్డూ దొంగలు ఎవరో తెలుసుకున్నారు. కాని కేసులు నమోదు చేయలేదు. గణేష్ లడ్డూల దొంగతనాల భయంతో మండపాల నిర్వాహకులు రాత్రంతా వంతులు వేసుకుని మరీ కాపలా ఉంటున్నారు.